ఐపీఎల్ సీజన్ 19 ఫైనల్ ఫైట్ కు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ పోరు జరగనుంది. ఐపీఎల్ 2026 విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. దీంతో ఎవరు విన్నరో ఎవరు రన్నరో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. గతేడు ఛాంపియన్ గా నిలిచిన ఆర్సీబీ ఈ సీజన్ లోనూ సత్తా చాటి ఫైనల్ కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. క్వాలిఫైయర్ 1 లో ఆర్సీబీ చేతిలో ఓటమి పాలైన గుజరాత్ టైటాన్స్ క్వాలిఫైయర్ 2 లో నెగ్గి తుది పోరుకు సిద్ధమైంది. వరుసగా రెండోసారి విజేతగా నిలవాలని ఆర్సీబీ ఉవ్విల్లూరుతుంటే బెంగళూరుపై ప్రతీకారం తీర్చుకుని టైటిల్ ని సొంతం చేసుకోవాలని గుజరాత్ టైటాన్స్ భావిస్తోంది. సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుండటం గుజరాత్ టైటాన్స్ కు కలిసి వచ్చే అంశమైనప్పటికీ బెంగళూరు జట్టును అంత తక్కువగా అంచనా వేయలేకపోతోంది జీటీ. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు 9 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. 2022లో 2 సార్లు, 2023లో ఒకసారి, 2024లో 2 సార్లు, 2025లో ఒకసారి, 2026లో 3 సార్లు తలపడ్డాయి. వీటిలో ఆర్సీబీ 5 సార్లు విజేతగా నిలిస్తే గుజరాత్ టైటాన్స్ 4 సార్లు విజయం సాధించింది. ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ పై అత్యధికంగా ఒక మ్యాచ్ లో 254 పరుగులు, అత్యల్పంగా 155 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ బెంగళూరుపై ఒక మ్యాచ్ లో అత్యధికంగా 205, అత్యల్పంగా 147 పరుగులు చేసింది. ఈ లెక్కను చూస్తే ఆర్సీబీదే పై చేయిగా కనిపిస్తుంది. ప్రస్తుత సీజన్ లో ఇప్పటి వరకు 3 సార్లు ఈ ఇరు జట్లు తలపడితే గుజరాత్ టైటాన్స్ 2 సార్లు ఓడిపోయింది. క్వాలిఫైయర్ 2 లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ అదే జోష్ ను ఫైనల్ మ్యాచ్ లో కొనసాగించాలని చూస్తోంది. ఆ మ్యాచ్ లో గుజరాత్ కెప్టెన్ గిల్ సెంచరీతో చెలరేగగా సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే ఫైనల్లో వీరిద్దరు విజృంభిస్తే గుజరాత్ కు కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి తర్వాత జోస్ బట్లర్ మంచి రిథంలో ఉన్నాడు. ఈ ముగ్గురు పరుగుల వరద పారిస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆర్సీబీ క్వాలిఫైయర్ 1 లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. వరుసగా రెండోసారి టైటిల్ ను సొంతం చేసుకోవాలనే కసితో ఉన్న ఆర్సీబీ అంతే కసితో మ్యాచ్లు గెలుస్తూ వస్తోంది. కింగ్ కోహ్లీ, కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుతమైన ఫామ్ లో ఉండటం ఆర్సీబీకి కలిసి వచ్చే అంశం. దూకుడు మంత్రం జపిస్తున్న వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ లో సక్సెస్ అయితే అది ఆర్సీబీకి అదనపు కావడం ఖాయం. ఇక మరోవైపు ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా అటు బంతితోనూ ఇటు బ్యాట్ తోనూ రాణిస్తున్నాడు. తన స్పిన్ బౌలింగ్ కు బ్యాటర్ల దగ్గర సరైన సమాధానం లేదని చెప్పొచ్చు. అలాగే సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చక్కటి యార్కర్లు, స్వింగ్ తో మంచి రిథంలో ఉన్నాడు. ఏది ఏమైనా ఈ సీజన్ లో ఫైనల్ పోరు ఆసక్తికరంగా మారింది. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్లలో ఏది గెలిచినా దానికి అది రెండో టైటిల్ కానుంది. మరి టైటిల్ ఎవరు అందుకుంటారో, రన్నర్ అప్ గా ఎవరు నిలుస్తారన్నది ఇవాళ తేలిపోనుంది. ఐపీఎల్ ఫ్యాన్స్ తో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం సందడిగా మారింది. ఫైనల్ మ్యాచ్ కోసం ఇటు ఆర్సీబీ అభిమానులు, అటు గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హోమ్ గ్రౌండ్ లో గుజరాత్ టైటాన్స్ కు ఫ్యాన్స్ బలం ఎక్కువగా ఉన్న ఆర్సీబీ అభిమానులు కూడా ఏమాత్రం తీసిపోవడం లేదు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ మరోసారి కప్ చేజిక్కించుకుంటుందని చెప్తున్నారు. ఇక మొత్తంగా అహ్మదాబాద్ స్టేడియం ఐపీఎల్ ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయింది. उनसे प्लेयर विराट कोहली, रजत पाटीदार. सबसे ज्यादा उम्मीद तो विराट कोहली से ही है. कृणाल पांड्या. क्या लगता है फाइनल में कौन जीतेगा? फाइनल में आरसीबी. ई साला कप नम दे, ई साला कप नम दे. गुजरात हवा दे, हवा आने दे, हवा आने दे, तू हवा दे. करते हैं. हाँ, वो तो गए. हाँ, भुवनेश्वर अभी बाकी है हमारा. कलोल, गांधीनगर, गुजरात से मत बहुत क्रिकेट का तो बंदोबस्त कब से कर लिया था हमने स्पेशल गुजरात के लिए, क्योंकि हमको पता है एक कप आवा दे बीजो कप आवे छे घरे. नहीं चाला आज रबाड़ा बधी विकेटो लई लेशे, बधी रबाड़ा विकेट लई लेशे, बधी रबाड़ा राशि विकेट लई लेशे. आज बधी जीटी फाइनल आवा छे, बीजो कप आवा छे 12 वागे. ऑब्वियसली आरसीबी, मैं अगर यहाँ हूँ तो सिर्फ आरसीबी के लिए, कि वो फाइनल के अंदर है. ये साल फिर से वो डिफेंडिंग चैंपियन ही बनने वाले. इससे पहले क्वालिफायर 1 में इनको हराया है, फाइनल में भी इनको हरा देंगे, पूरी गारंटी है. कैप्टन रजत पाटीदार और साथ ही साथ विराट कोहली है, बॉलर है आरसी के पास कि उनके लिए कुछ ना कुछ कर ही लेंगे वो लोग. वैसे तो हमारे पास बॉलर काफी अच्छे है, मोहम्मद सिराज है, रबाड़ा है और अपना आरसीबी
कौन सा प्लेयर पसंद है क्या विराट कोहली। आज खेलेंगे फाइनल में? हाँ जीतेगी भी, दोनों जीते, मेरे लिए दोनों अच्छे हैं। बहुत ही एक्साइटमेंट हो रहा है आज आईपीएल फाइनल्स। ऑफ कोर्स ये मेरा सेकंड टाइम है, लास्ट ईयर भी फाइनल्स पे आई थी यहीं पे। बेस्ट पार्ट यहाँ की सिटी का ये है कि अभी भी मैं जहाँ पे भी देखूँ सिर्फ आरसीबी जर्सीज है। अभी भी ऐसा नहीं लग रहा है कि हम बैंगलोर में नहीं है, हम अहमदाबाद में है। सो दैट्स द बेस्ट पार्ट। एक्सट्रीमली एक्साइटेड, होपिंग इस साल भी हम ही कप लेके जाएंगे घर। सी डेफिनेटली विराट कोहली सर से तो बहुत ज्यादा एक्सपेक्टेशंस है ही, वो एक्सपेक्टेशंस नहीं है तो भी खेलते हैं, वो ऐसे वाले प्लेयर है। और ऐसे आरसीबी का बैटिंग लाइनअप ऐसा है, बैट्समैन कंप्लीट होने के बाद भी भुवनेश्वर भी हमारा छक्के डालता है। तो यू नो आई कांट से हु इज अ बैट्समैन हु इज अ बॉलर हियर, एवरीबॉडी प्लेज वेल इन आरसीबी, सो देयर इज नो डाउट हम लोग कप लेके जाएंगे इस बार। फाइनल में तो सबसे ही है, पूरा टीम ही हमारा स्ट्रांग है, सब अच्छा खेलते हैं। एंड ऑफ कोर्स विराट कोहली से ज़्यादा एक्सपेक्टेशंस है, सब अच्छा खेलेंगे। हमारे बॉलर बहुत स्ट्रांग है, हमारे बैटर्स बहुत स्ट्रांग है। सो आई गेस हमारी टीम उनको बीट करेगी अच्छे से। बाकी दोनों टीम बेटर ही है, बट हम सपोर्ट दिल से गुजरात को ही करेंगे। हो सकता है इस बार रिवेंज ले ले पाए। लास्ट टाइम आरसीबी और गुजरात में आरसीबी जीती थी, तो इस बार हम चाहते कि इस बार जीती जीती, लेकिन विराट को देखना भी बनता है भाई। शुभमन गिल और विराट कोहली दोनों से उम्मीद है काफी अच्छा क्रिकेट देखने को मिले। क्रिकेट का क्रेज ही इतना है कि लोग गर्मी में भी आ जाएंगे, क्योंकि एक बॉल भी मिस करना नहीं चाहते और उम्मीद करते हैं कि बारिश ना हो, पूरा मैच देखने को मिले। कौन से प्लेयर